Hello everyone, welcome to Amma and Chinu's journal. This is both day 2 and day 3 combined wedding series of our Annaya. ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి. చిన్ను బర్త్డే నవంబర్ 10th చిన్ను పుట్టింది. ఈరోజు తనకు చాలా 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 స్పెషల్ అన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం మేము ఇంచుమించు 13 years తర్వాత చిన్ను బర్త్డేకి మేము విలేజ్ వెళ్ళటం జరిగింది. చిన్ను వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న, వాళ్ళ అక్క, అన్నయ్య వాళ్ళ మధ్య అందరూ వాళ్ళ అత్త అందరి మధ్యలో ఫస్ట్ టైం బర్త్డే చేసుకుంది. ప్రతి ఇయర్ హైదరాబాద్లో ఉండటం వల్ల నేను, చిన్ను, అక్కను, అన్నయ్యను ఎవరికో ఒక 3-4 members మధ్య జరిగేది. ఈసారి అయితే మాత్రం చాలా పెద్ద ఫ్యామిలీతో తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది. ఫస్ట్ ముందుగా మేము ఏంటంటే ఆ పక్కనే ఒక చిన్న వినాయకుడి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి తన దండం పెట్టుకొచ్చింది. తనకి వినాయకుడి కన్నా వినాయకుడు పక్కనుండే ఎలుక అంటే చాలా ఇష్టం అట. చిన్నప్పుడు ఎలుక బొమ్మలతో బాగా ఆడుకునేది. వినాయకుడు ఎలుక ఫ్రెండ్స్ అని చెప్పి నేను వినాయకుడు ఎలుక ఫ్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ వినాయకుడు అంటే చాలా ఇష్టం. తర్వాత ఇంటికి వచ్చేసాం. తర్వాత మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్న చెప్పు. తిరుపతి అంతర్వేది, అది కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అన్నమాట. మాకు అంటే మా మోరుపోడికి ఒక 10-11 kilometers దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే వరల్డ్లోనే నెంబర్ 1 అన్నమాట. ఎలా అనుకుంటున్నారు? లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా 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 ఫేమస్. అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఒక నానుడి ఉంది. దక్షిణ కాశీ అని, దక్షిణ మినీ తిరుపతి అనే ఈ దేవస్థానానికి మంచి పేరుందండి. పక్కనే వశిష్ఠాశ్రమం ఉంటుంది, మళ్ళీ సముద్రం ఉంటుంది, అన్నాచెల్లెలు గట్టు ఉంటుంది, నెక్స్ట్ లైట్ హౌస్ ఉంటుంది. ఇక అన్నాచెల్లెలు గట్టు కూడా చాలా ఫేమస్ అన్నమాట. మేము ఎప్పుడు నేను విలేజ్ వెళ్ళినా సరే అంతర్వేది దేవస్థానానికి వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకొస్తాం అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఆంధ్ర సైడ్కి ఈస్ట్ గోదావరి, అది రాజోల్ తాలూకా వచ్చినట్లయితే ఈ అంతర్వేది దేవస్థానాన్ని కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ ఇంకొకటి అంతర్వేది దేవస్థానంలో అన్నదానం కూడా ఉంటుందండి. కంపల్సరీ అక్కడ భోజనం చేసి రావాలి. చాలా చాలా బాగుంటుంది. మేము వెళ్ళామంటే కంపల్సరీ భోజనం చేయకుండా అయితే బయటకు రాము. నాకు ఇక్కడ పప్పు అన్న, పూరి అన్న, పెరుగన్న చాలా ఇష్టం అన్నమాట మాకు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎవరెవరితో వెళ్ళావు నువ్వు? నేను, అంశు, అన్నయ్య, నువ్వు, బావ అందరం కలిసి వెళ్ళాం. అండ్ ఆన్ ద వే అమ్మ పడుకుంది, నిద్ర వచ్చేసిందని. కానీ నేను వీడియో చేసి నన్ను లేపేసిందండి. చిన్న వీడియో తీస్తూ నన్ను లేపేసింది, నిద్రపోనలేదు. నెక్స్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాము, ఒక చిన్న టెంపుల్, కానీ క్లోజ్ చేసి ఉంది లేటప్పటికి. అది శివాలయం అన్నమాట. అది కూడా పూర్వం ఎప్పుడు అని అంటండి రాముల వారి కాలంలో ఈ శివాలయం అయితే స్థాపించడం జరిగిందంట. మాకు తెలియదు ఏ ఇయర్లో అన్నది. మేము వెళ్ళేమి టెంపుల్ చూపిందామని, చిన్నుకి ఇవన్నీ చూపిందామని చెప్పేసి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసింది. మేము అరౌండ్ 1:30కి వెళ్ళాము. ఆ టైంలో అయితే టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది కదా. మేము బయటే ఉండి కార్తీక మాసం అవటం వల్ల మేము బయట ఉండి దర్శనం చేసుకుని వచ్చేసాము. అండ్ దెన్ మళ్ళీ ఇంటికి వచ్చే వేళ నేను పడుకున్నాను అమ్మ షోల్డర్ మీద. సో ఇప్పుడు అమ్మ రికార్డ్ చేస్తుంది. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. దిస్ టైమ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంత ప్లాన్కి ఏమీ లేదు, బికాజ్ విలేజ్లో ఉన్నాము. మేబీ హైదరాబాద్లో ఉంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సెలబ్రేషన్ అంత బాగా ఉండకపోయినా అందరితో కలిసి ఉన్నాం. సో దట్స్ అ గుడ్ థింగ్. చూడండి, చిన్న చేతిలోనే కేక్ పెట్టేసి క్యాండిల్ వెలిగించడం జరిగింది. చెప్పు. అండ్ కేక్ టేస్ట్ కూడా బాగుంది. సో ద ఫస్ట్ కేక్ తనైతే మా అన్నయ్య వాళ్ళ పాప మాట తేజు, అంటే చిన్నుకి మరదలవుతుంది. అంచు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో కేక్ తింటూ. డాడీ కూడా నాకు తినిపించారు కేక్. డాడీ అంటే చిన్ను వాళ్ళ పెదనాన్నగారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అక్క, అన్నయ్య డాడీ డాడీ అంటుందో దీనికి కూడా పెదనాన్న అని పిలవటం రాకుండా డాడీ డాడీ అంటాం బాగా అలవాటు అయిపోయింది. అండ్ నెక్స్ట్ నువ్వేమమ్మా, చూడు నువ్వు డ్రెస్ ఎలా వేసుకున్నావు. నేను నైటీలో ఉన్నాను నాన్న. నెక్స్ట్ మాట్లాడు. నెక్స్ట్ అత్తయ్యకు పెట్టాను. అండ్ దెన్ మమ్మీ,
తర్వాత అన్నయ్య, ద గ్రూమ్, అత్త. తర్వాత అత్త. అండ్ దీని తర్వాత ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు మా ఇంటికి. దానికన్నా ముందు నేను తేజు డాన్స్ వేసాం. It's a song APT. నాకు తేజుకి ఇష్టం. So we were vibing for that song. And then we met a special guest. The special guest of my birthday. ఇంట్లో వర్క్ చేసే ఒక కుర్రవాడు సడన్గా మిస్ అయిపోయాడంటండి. ఆ మిస్ అయిన అబ్బాయి పేరు మల్లిగాడు. ఆ మిస్ అయిన నెక్స్ట్ డే నుంచి ఈ కుక్క వాళ్ళ ఇంటికి రావటం మొదలుపెట్టిందంట. ఈ కుక్క పేరు కూడా మళ్ళీ 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 అని పిలవడం మొదలుపెట్టారు. అదేంటంటే డైలీ రావటం, ఇంక వీళ్ళింట్లోనే ఉండటం, అక్కడే పడుకోవడం జరుగుతుంది. ఈ కుక్క కూడా చాలా క్లోజ్ అయిపోయిందండి వాళ్ళందరికీ కూడా. చాలా మంచి కుక్క, చాలా క్యూట్గా కూడా ఉంటుంది. నా బర్త్డే కేక్ కూడా తింది అది. అండ్ ఇది డే 3 అన్నమాట, ద సంగీత్ డే. ఆ రోజు ఎక్కువ రికార్డ్ చేయలేదు కాబట్టి డే 2తో కంబైన్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ద డెకర్ ఆఫ్ ద సంగీత్. ఇది టెర్రస్ వ్యూ, ఇదేమో కింద ద మెయిన్ ఫ్లోర్, ద డాన్స్ ఫ్లోర్. ఈ టైం సంగీత్ డెకరేషన్ చాలా బాగుంది. ఆల్ థ్యాంక్స్ టు అరవింద్ బావ ఇది మొత్తం ప్లాన్ చేశారు. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారన్నమాట. నా సంగీత్ వీడియో అయితే చూడండి, ఇట్ వాజ్ రియలీ గుడ్. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద హౌస్ అండ్ దిస్ ఈస్ ద డాన్స్ ఫ్లోర్. కొత్త పెళ్లి కొడుకు అన్నమాట. ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. ఇది అన్నయ్య సంగీత్కి వచ్చిన గెస్ట్ వీళ్ళందరూ. వీటిని ఏమంటారమ్మా? తారాజువ్వలు. వీటిని అంచు, బావ, సందీప్ అన్నయ్య, శివ అన్నయ్య, బావ వాళ్ళ కజిన్స్ అన్నయ్య అందరూ కాలుస్తూనే ఉన్నారు. అండ్ మిడ్ నైట్ 1 o'clock వరకు కలుస్తూనే ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ వర్ హ్యావింగ్ ఫన్. స్టార్టింగ్ సంగీత్ అయితే స్లోగా వెళ్ళింది, బట్ దెన్ ఎవ్రీవన్ జాయిన్ ఆన్ ద స్టేజ్ అండ్ వీ పర్ఫార్మ్డ్ వెల్. అండ్ అందరూ అన్నయ్య గురించి స్పీచెస్ కూడా ఇచ్చారు, ఇంక్లూడింగ్ ప్రసాద్ అన్నయ్య, ద స్పెషల్ గెస్ట్. అమ్మ అయితే చాలా బాగా చెప్పింది స్పీచ్ గురించి, ఈవెన్ అన్నయ్యస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా. సంగీతం అయితే చాలా బాగా జరిగింది. కళ్యాణ్ అనే డ్యాన్స్, సందీప్ అనే డ్యాన్స్, అందరూ బాగా చేశారు. అండ్ అజయ్ అన్న అయితే సూపర్గా చేశారు. హీ టుక్ అ బ్యాంగర్ ఆన్ ద స్టేజ్. అండ్ అంశు అండ్ బావా డ్యూ అయితే చాలా బాగుంది. Everyone quite enjoyed it. And Teju చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఈవెన్ వీ డిడ్ అ క్లాసికల్ డాన్స్. అందరూ డీజే సాంగ్స్తో చేశారు. ద కిడ్స్ వర్ ఎంజాయింగ్. డాడీ జాయిన్ అయ్యారు, వేరే అంకుల్స్ కూడా జాయిన్ అయ్యారు. ఈ వీడియో అసలు మేము 11కే పోస్ట్ చేయాలి, కానీ మాకు ఎందుకు లేట్ అయిందంటే ఇంటిలో ఏ పనులు అవ్వలేదు. ఒక పక్క డెకరేషన్ వాళ్ళు, ఒక పక్క చుట్టాలు, ఒక పక్కన వంట వాళ్ళు, ఇవన్నీ మాకు ఎక్కువ హడావుడి అయిపోయి ఎడిటింగ్ చేయలేక, వాయిస్ ఓవర్ ఇవ్వలేక టైం అంతా వాటితో అయిపోయిందండి. పిండి వంటలు చేయటం, చుట్టాలను సర్దడం, డెకరేషన్ దగ్గర నుంచి పువ్వులు గుచ్చడం, ఇవన్నీ హడావుడి అయిపోయి మాకు అస్సలు కుదరలేదు. అందుకని ఈరోజు ఎడిటింగ్ చేయటం, ఇప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మా సంగీత్కి అయితే ఎంతోమంది వస్తామని చెప్పారు, డ్యాన్స్ చేస్తామని చెప్పారు, కానీ ఎవరో రాకపోవడం, మేము అందరం కలిపి స్టేజ్ ఎక్కేసి రచ్చ రచ్చ చేసాము. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఈ సంగీత్లో మేమందరం అన్నయ్య గురించి కొన్ని గుడ్ వర్డ్స్ చెప్పాము. అండ్ సంగీత్లో అదే నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. ఎనీవేస్ అన్నయ్య పెళ్ళికైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇన్ ద సేమ్ వే అన్నయ్య కూడా సంగీత్లో చాలా ఎంజాయ్ చేశాడు. వీ ఆల్ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఎట్ అందియా సంగీత్. అండ్ అ బిగ్ షాట్ అవుట్ టు శరణ్య ఈవెంట్స్ అండ్ ఫోటోగ్రఫీ. ఇదేం ప్రమోషన్ కాదు, ఇట్స్ జస్ట్ మై ఆనెస్ట్ రివ్యూ. అన్నయ్య ఫోటోగ్రఫీ చాలా బాగుంది. యూ మస్ట్ ట్రై ఇట్ అవుట్. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.